మరి రాజు గారు మీ చేతి వంటలో ఫస్ట్ వంట మీరు చేసేస్తున్నారు కదా? అవునండి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంతకి? ఒక రైస్ ఐటమ్ చేసేస్తాను. రైస్ ఐటమ్. ఓకే, ఏం రైస్ ఐటమ్? కొంచెం హెల్దీగా చేస్తున్నాను. మిక్స్డ్ వెజ్ రైస్. వావ్, మిక్స్డ్ వెజ్ రైస్. కలర్ఫుల్ గా అన్నమాట. అవునండి. సూపర్. మిక్స్డ్ వెజ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు? కలర్ఫుల్ గా ఉన్నాయి అన్ని మీ ఇంగ్రీడియంట్స్ కూడా. అంటే ఇందాక శ్రీలక్ష్మి గారు కర్రీ ఐటమ్ చేశారు కదా? అవును. సో నేను రైస్ ఐటమ్ చేస్తాను. ఆ కర్రీ కాంబినేషన్ ఇది. ఎస్. అంటే మామూలుగా ఇలాంటి నైవేద్యాలు అవి పెట్టుకునేటప్పుడు మనం శాకాన్నం అని చెప్పేసి చేసుకుంటుంటారు కదా, సో వాటిని నేను మిక్స్డ్ వెజ్ రైస్ లాగా మనం అంటే ఈజీగా మనం నైవేద్యం కూడా పెట్టుకుంటే మసాలాలు అవి ఏవి వాడకుండా సింపుల్ గానే చేస్తాం. సూపర్. ముఖ్యంగా ఇలాంటి పండగలప్పుడు ఈ వంట ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చాలా అలసటగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఉపవాసాలు ఇట్లా చేస్తూ ఉంటారు కదా. నెయ్యి వేస్తున్నారా? నెయ్యితో చేస్తాం అకేషనల్ గా. అంటే ముఖ్యంగా ఇలాంటి పండగలప్పుడు నెయ్యి, ఎందుకంటే ఆ నెయ్యితో చేస్తే ఆ టేస్ట్. యాక్చువల్ గా నెయ్యి తినాలట. అవును. ఈ మధ్య ఏమైపోయిందంటే ఇట్లాంటివన్నీ మానేసి కూడా జనాలకు రోగాలు వస్తున్నాయి. కరెక్ట్ కదా? ఎందుకంటే నెయ్యి తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పేసి అన్ని మానేస్తూ తినాల్సిన పదార్థాలు వదిలేసి తినకూడని పదార్థాలన్నీ తింటున్నారు. కాకపోతే ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే రైట్ అమౌంట్స్ లో తినాలి. నెయ్యి వేసుకోమన్నారు కదా అని ఒక వేసేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం, మనం ఒక్కడమే తినం కదా. ఈ రైస్ వెరైటీ అందరూ తింటారు కాబట్టి ఒక్కొక్కరికి ఇంటింటికి వెళ్ళినట్టు. సో పోపు దినుసుల తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు. సో మనం ఎసరు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఉడికించేస్తే ముందు బెటర్. సో కొద్దిగా పసుపు వేస్తున్నాను. శ్రీలక్ష్మి గారు, మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? బాగా ఇష్టమైన వంట అంటే నాకు మామిడికాయ పులిహోర అంటే ఇష్టం. మామిడికాయ పులిహోర. మా అమ్మ చేసే చక్కెర పొంగల్ అంటే ఇష్టం. సో కొద్దిగా అంటే రైస్ సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతుంటారు క్యారెక్టర్? అంటే క్యారెక్టరైజేషన్ ని బట్టి, అంటే క్యారెక్టర్ పాజిటివా నెగటివా. పాజిటివ్ అయితే ఎంత పాజిటివ్, ఆ ఏజ్ గ్రూప్ ఏంటి, ఆ డైమెన్షన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి నేను ముందు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, ఆ డైరెక్టర్ దగ్గర మాట్లాడతాను. సో రాజు గారు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. ఫుల్ బాయిల్ చేశారా అండి, హాఫ్ బాయిల్? ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్ అంటే కొంచెం పొడి పొడిగా రావాలి మీకు. సో ఎలాగో అంటే మనం ఇక్కడ ఇంకా ఎక్కువ దాన్ని స్టీమ్ చెయ్యం కదా, కాబట్టి ముందు బాగా ఉడికించేసుకుంటే మనము సేమ్ పులిహోర లాగా మీరు అన్నట్టు కలుపుకొని చేసేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొంచెం ఆమ్చూర్ అండి. బాగుంది కలర్ఫుల్ గా. ఇలాంటి వాటిలో చక్కగా రైతా లాంటిది పెట్టేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు, ఎక్కువ కాంబినేషన్స్ అక్కర్లేకుండా. అసలు ఇంకా వేరే కర్రీస్ కూడా అక్కర్లేదు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఇది వెజిటబుల్స్ వేసిన పులిహోరలో అనిపిస్తుంది నాకు కలర్ చూస్తే. ఎస్, ఓకే, మరి మిక్స్డ్ వెజ్ రైస్ కూడా రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, అన్నం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ రైస్ రెడీ.